చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. చిత్తూరు జిల్లాలో డీడీఓ ఆఫీస్ పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 77 డీడీఓ ఆఫీసులు ఫోటోలు పరిశీలించారు. అనంతరం వర్చువల్ విధానంలో డీడీఓ ఆఫీసులను ప్రారంభించారు. పంచాయతీరాజ్ శాఖను ప్రక్షాళన దిశగా ముందుకెళ్తున్నామని పవన్ తెలిపారు. 77 డీడీఓ కార్యాలయాలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. డీడీఓ ఆఫీసుల ద్వారా పౌర సేవలపై పర్యవేక్షణ సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతులు అందించామని, పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టానికి ఐటీ వింగ్ ఏర్పాటు చేస్తామని పవన్ తెలిపారు. డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలోని అన్ని విభాగాలను ఈ కార్యాలయంలో ఏర్పాటు చేస్తాం. తద్వారా ఈ మండల పరిషత్ పాలన, గ్రామ పాలన పటిష్టంగా ఉంటుంది. అది మరింత రాష్ట్ర అభివృద్ధి దోహదపడుతుంది. అలాగే శిక్షణ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రాంతీయ శిక్షణ సంస్థల్ని పటిష్టపరచడం. అలాగే గ్రామ పంచాయతీ స్థాయిలో 7,244 క్లస్టర్లు రద్దు చేసి 13,350 గ్రామ పంచాయతీలు స్వయం పాలన సంస్థలుగా మార్చాం. అలాగే అనేక పంచాయతీల్లో పంచాయతీ సెక్రటరీని నియమించిన 10,000 జనాభా దాటిన గ్రామ పంచాయతీ ఒక గెస్టెడ్ ఆఫీసర్ని పంచాయతీ డెవలప్మెంట్ అధికారిగా నియమించడం. ఇప్పుడు ఉన్న 5 రోడ్ల పంచాయతీ సెక్రటరీలు 3 గ్రేడ్లుగా తగ్గించడం. పంచాయతీ సెక్రటరీ పేరును పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్చడం. పంచాయతీ స్థాయిని బట్టి వాటిలో శానిటేషన్ వింగ్, వాటర్ సప్లై వింగ్, కంట్రీ ప్లానింగ్ వింగ్, స్ట్రీట్ లైటింగ్ అండ్ ఇంజనీరింగ్ వింగ్, రెవెన్యూ వింగ్ ఏర్పాటు చేయడానికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పంచాయతీ